గన్ పార్క్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాసేపట్లో అమరవీరుల స్తూపం వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళ్లనున్నారు. అయితే తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడంపై బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపే అవకాశం ఉండడంతో గన్ పార్క్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. గన్ పార్క్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాసేపట్లో అమరవీరుల స్తూపం వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళ్లనున్నారు. అయితే తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడంపై బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపే అవకాశం ఉండడంతో గన్ పార్క్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపే అవకాశం ఉండడంతో అక్కడ భారీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఏదైతే గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి ఇక్కడ నిరసన తెలిపేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సో ఇప్పటికే భారీగా పోలీసులను మోహరించినటువంటి పరిస్థితి. పాత తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం మీద మాత్రం ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు గన్ పార్క్ వద్దకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం మనం ఏదైతే చూడొచ్చు, అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించడానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కూడా ఇక్కడికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులను కూడా మోహరించినటువంటి సిచ్యువేషన్ కూడా మనకి ఇక్కడ కల్పిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ తల్లి పాత విగ్రహాన్ని రూపాన్ని కొనసాగించాలంటూ కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. సో ప్రభుత్వానికి కౌంటర్గా ఈరోజు మేడ్చల్లో తెలంగాణ తల్లి పాత రూపం విగ్రహాన్ని కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు ప్రతిష్ఠిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఏదైతే భారీగా పోలీసులను కూడా మోహరించినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే అసెంబ్లీ ముట్టడికి ఇటు మాజీ సర్పంచుల జేఏసీ కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఇటు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ఎటు చూసుకున్నా కూడా భారీగా పోలీసులను మోహరించినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూస్తున్నాము. సో ఇప్పటికే ఇటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సత్యవతి రాథోడ్ కూడా ఉన్నారు. మరి చెప్పండి, ఈ రోజు ఈ సమావేశాల ద్వారా ఏం చెప్పాలనుకున్నారు? ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర శాసనసభ శాసన మండలి సమావేశాలు జరగబోతున్నాయి. ముందుగా ఆనవాయితీగా ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఆ రోజు కేసీఆర్ గారి ఉద్యమ ఫలితం, కేసీఆర్ గారి పోరాట ఫలితం, తెలంగాణ ప్రజలందరి ఆకాంక్ష తీరేటువంటి ప్రకటన వచ్చిన రోజు కాబట్టి దీన్ని ప్రత్యేకంగా జరుపుకోవాలని బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు గన్ పార్క్ నుంచి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి సభలోకి వెళ్ళాలి అని కోరుకోవడం జరిగింది. ఈరోజు నిజంగా చాలా ఒక రకంగా తెలంగాణ ప్రజలందరూ కూడా గుండెల మీద చేసుకొని వాళ్ళ 60 ఏళ్ల పోరాటం, 60 ఏళ్ల కళ సాకారమైనటువంటి ప్రకటన వచ్చిన రోజు, ఇది సెలబ్రేషన్ చేసుకోవాల్సిన రోజు. మరి ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం 2001 నుంచి తెలంగాణ ప్రజల గుండెల్లో కొలువైనటువంటి తెలంగాణ తల్లి యొక్క రూపురేఖల్ని మారుస్తూ ఆ విగ్రహాన్ని మార్చడం నిజంగా శోచనీయం, బాధాకరం. నిజంగా మార్చుకోవాల్సి వస్తే రేవంత్ రెడ్డి గారి పరిపాలన విధానం మార్చాలి, రేవంత్ రెడ్డి గారి ఆలోచన ధోరణి మార్చుకోవాలి, రేవంత్ రెడ్డి గారు అన్నీ తెలుసుకొని ప్రభుత్వాన్ని నడిపే విధానం తెలుసుకోవాలి. కానీ తెలంగాణ తల్లి విగ్రహం మారిస్తేనో లేకపోతే కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తే అది రేవంత్ రెడ్డి తరం కాదు. రేవంత్ రెడ్డితోని మరి ఆయన ఈ జన్మలో చేయలేడు. కేసీఆర్ గారు అంటే ఒక చరిత్ర. కేసీఆర్ గారు అంటే మరి తెలంగాణ ప్రజల్లో ఆ రోజు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ పాత్ర ఎంతో తెలంగాణలో కేసీఆర్ గారి పాత్ర అది. కాబట్టి రేవంత్ రెడ్డి ఆశపడ్డట్టు ఆలోచించినట్టు మరి ఇవన్నీ జరగదు. కాబట్టి ఈరోజు దీన్ని చాలా గొప్పగా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ, మా నాయకుడు కేసీఆర్ గారి ఆదేశాలు. దాన్ని
అనుసరించి ఈ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తాం. సో మనం అంటే చూడొచ్చు ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా ఇటు గన్ పార్క్ వద్దకు చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని కొనసాగించాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఏదైతే ఇటు రేవంత్ రెడ్డి కొత్త తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉందో సో దాన్ని పూర్తిగా తాము వ్యతిరేకిస్తున్నాము, ఇన్నేళ్ల పాటు ఏదైతే ఉందో సో దాన్నే కొనసాగించాలని కూడా వీరు ప్రధానంగా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు గన్ పార్క్ కానివ్వండి, ఇటు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా పోలీసులను మోహరించారు. సో ఇక్కడ అమరవీరుల స్తూపం వద్ద ఏదైతే నివాళులు అర్పించిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు హాజరయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో వీరు ఇక్కడ నిరసన చేపట్టేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముందస్తుగా చుట్టుపక్కల కూడా భారీగా పోలీస్ బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఓటు స్టూడియో నిలుమ. రైట్, థ్యాంక్ యూ నుమాన్.